అయ్యా నమస్కారం. రారాజయ్య. నమస్కారం బాబు. నమస్కారం అయ్యా. రేపు సాయంత్రం 21వ రోజు అన్నశాంతి చేస్తున్నాం. విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, రావట్లేదు. అందుకే రత్నం చనిపోయినా నేను రాలేకపోయాను. వావు రాదా, నువ్వు వెళ్ళా నాయన. అమ్మాడి అమ్మాడి తాయారే తాయారే 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 బాబు లోపలికి రాకుండా తాయారే తాయారే మీరందరూ కూడా లోపలికి రండి. తాయారే తాయారే అమ్మాడి 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 తాయారే తాయారే 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 అమ్మాడి. కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈ 4 ఆకుల్లో ముందు తినండి. ఆ తర్వాతే మిగతా వాళ్ళు తినగలరు. తాయారే అమ్మాడి. మీరు కూడా ఇప్పుడు మా కుటుంబంలో ఒకరయ్యారు. వచ్చి మాతో పాటు కూర్చొని భోంచేయండి. అదే వద్దండి, మీరు తినండి, నేను తర్వాత తింటాను. దయచేసి అలా అనొద్దు బాబు. రండి తిందాం. నేను వెళ్ళి పిలుస్తాను. అయ్యో పర్వాలేదండి. తమ్ముడు వచ్చి భోంచేయండి. నేనే వచ్చి పిలిచుంటే బాగుండేది. రా తమ్ముడు, వచ్చి భోంచేయండి. రండి బాబు. మాలో ఒకరయ్యాక మీరు మొగమాట పడితే ఎలా? తినండి బాబు. మీరు తిన్న తర్వాతే మేము తినగలం. ఈ రోజు మా ఫ్రెండ్ పుట్టినరోజుని అబద్ధం చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చాను. నువ్వు వచ్చి చాలాసేపు అయిందా? ఇంట్లో కార్యక్రమం పూర్తయ్యేసరికి చాలా ఆలస్యమైంది. అందుకే నేను రావడానికి లేట్ అయింది. నిన్న మీ ఫ్రెండ్ రాధా మా ఇంటికి వచ్చారు. చూడ్డానికి మొరటిగా కనిపిస్తారే తప్ప నిజానికి చాలా మొహమాటస్తుడు. ఆయన చేతి తినిపించడానికే మేము చాలా కష్టపడ్డాం. ఇంకా చాలరా బాబు అనిపించింది. ఇప్పుడు రాధ గురించి మాట్లాడడానికే వచ్చావా? అవును. నేను ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో నీకు తెలుసా? ఎందుకంత సంతోషం? హే, ఇప్పుడు రాధ మా కుటుంబంలో ఒకరైపోయారు. ఆయన్ని పట్టుకుని ఎలాగైనా నిన్ను మా ఇంట్లోకి రప్పించేస్తాను. వాడి ద్వారా నేనే మీ ఇంట్లోకి రావక్కర్లేదు. మనకంత అవసరం లేదు. ఏంటి అదో రకంగా మాట్లాడుతున్నావు? రాధ గురించి చెప్తుంటే నీకు కోపం వస్తుందేంటి? అదంతే వదనా. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. రాధ వచ్చారు, రాధ తిన్నారు, రాధ వెళ్ళారని చెప్తూనే ఉన్నావు. దానికోసం ఇక్కడికి వచ్చావా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన నీ ఫ్రెండే కదా అని మాట్లాడాను. ఏ ఆయన గురించి నేను మాట్లాడకూడదా? వద్దు వదనా, వాడి గురించి మాట్లాడద్దు, వదిలే. అంటే మీ ఇద్దరి మధ్య ఏదో గొడవైందనమాట. అవును, గొడవైంది. ఏంటా గొడవ? వదిలేమన్నాను కదా. నాకు వాడికి మధ్య ఎటువంటి బంధం మిగలేదు. కారణం? నాకు రాధాకి మధ్య బోల్డని సమస్యలున్నాయి. వాటిల్లోకి నువ్వు దయచేసి తలదూర్చొద్దు. ఈ రోజే కాదు, ఇక ఎప్పటికీ మేం కలవం. మా బంధం తెగిపోయింది.